ఒక చిన్న గ్రామంలో అడవి సరిహద్దున ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో నివసించేవాడు శివరాం. ఇన్ ఏ స్మాల్ village nestled at the edge of dense forest lived a young boy named Shivaram. స్మాల్ విలేజ్ చిన్న గ్రామం, ఎడ్జ్ ఆఫ్ డెన్సీ ఫారెస్ట్ అడవి సరిహద్దున, లివ్డ్ ఉండేవాడు, యంగ్ బాయ్ చిన్న అబ్బాయి, నేముడు పేరు గల. చిన్నప్పటి నుంచే చదువుల్లో మేధావి. పాఠశాలలో అతనికి మంచి పేరు ఉండేది. ఫ్రమ్ ఏ టెండర్ ఏజ్ హీ డిస్ప్లేడ్ అండ్ ఎక్సెప్షనల్ యాప్టిట్యూడ్ ఫర్ లెర్నింగ్. టెండర్ ఏజ్ యుక్త వయసు, డిస్ప్లేడ్ చూయించడం, ఎక్సెప్షనల్ మంచిగా, యాప్టిట్యూడ్ ఫర్ లెర్నింగ్ చదువు మీద ఆసక్తి. అతను ఎల్లప్పుడూ తన తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉండేవాడు. He was the pride of his school and his parents' greatest joy. He pride అంటే గౌరవం, ఫర్ హిజ్ స్కూల్ అతని స్కూల్కి మరియు పేరెంట్స్కి, గ్రేట్ జాయ్ చాలా గర్వకారణంగా. శివరాం చదువుకోవడానికి చాలా ఇష్టపడేవాడు, కానీ అతని కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. డిస్పైట్ హిజ్ లవ్ ఫర్ లెర్నింగ్, శివరామ్స్ ఫ్యామిలీ గ్రాపుల్డ్ విత్ పవర్టీ. డిస్పైట్ అంటే కానీ, లవ్ ఫర్ లెర్నింగ్ చదువు మీద ప్రేమ, ఫ్యామిలీ గ్రాప్డ్ విత్ పవర్టీ కుటుంబం చాలా పేదరికంలో. అతని తల్లిదండ్రులు కూలి పనులు చేసి కొద్దిగా డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించేవారు. హిస్ పేరెంట్స్ వర్క్డ్ ట్రైడ్లెస్ యాజ్ డైలీ లేబర్స్ టు మేక్ ఎన్స్ మీట్ డైలీ రోజువారీ ఖర్చుల కోసం. టైర్లెస్ అంటే ఎటువంటి అలసట లేకుండా, డైలీ లేబర్స్ రోజు కూలీలుగా. చదువుకోవడానికి డబ్బులు ఖర్చు అవుతుంది. పుస్తకాలు, నోట్బుక్లు, ఫీజులు అన్నీ కూడా డబ్బులతోనే కొనాలి. ద కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ బుక్స్, నోట్బుక్స్ అండ్ ట్యూషన్ ఫీజ్ వాస్ ఏ కాన్స్టెంట్ బర్డెన్. ఎడ్యుకేషన్ చదువు, ఇంక్లూడింగ్ అంటే కలుపుకొని, ట్యూషన్ ఫీజ్ స్కూల్ ఫీజ్, కన్సిస్టెంట్ బర్డెన్ అంటే భారం. శివరాం చాలా ఆలోచించేవాడు తన చదువును ఎలా కొనసాగించాలా అని. శివరాం ఆఫ్టెన్ పెండర్డ్ హౌ హీ కుడ్ కంటిన్యూ హిస్ స్టడీస్. ఆఫ్టెన్ అంటే తరచుగా, బాధపడుతూ ఉండాడు. కంటిన్యూస్ అంటే తరచుగా. అతను తన తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలని కోరుకునేవాడు. వితౌట్ బికమింగ్ ఏ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఆన్ హిస్ ఫ్యామిలీ. బికమ్ అంటే అవ్వడం, ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అంటే ఆర్థిక భారం, ఆన్ హిస్ ఫ్యామిలీ తన కుటుంబం మీద. అందుకే అతను పాఠశాల నుంచి వచ్చిన తరువాత పొలంలో పని చేసేవాడు. సో హీ వర్క్డ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్టర్ స్కూల్. వర్క్డ్ పని చేయడం, ఫీల్డ్స్ పొలాలలో, ఆఫ్టర్ స్కూల్ స్కూల్ తర్వాత. అతను తన చదువును మాత్రం మానివేయలేదు. అతను రాత్రిళ్ళు చదువుకునేవాడు, దీపం వెలుగులో పుస్తకాలు చదివేవాడు. త్రూఅవుట్ ఇట్ ఆల్ శివరామ్స్ ప్యాషన్ ఫర్ లెర్నింగ్ రిమైన్డ్ అన్డిటరేటెడ్. హీ వుడ్ స్పెండ్ హిస్ ఈవినింగ్ స్టడీయింగ్ బై ద డిమ్ లైట్ ఆఫ్ ఏ కిరోసిన్ ల్యాంప్, దీపం. త్రూఅవుట్ ఇట్ ఆల్ అన్ని, ప్యాషన్. అనేకసార్లు అతనికి చదువుకోవడానికి ఆటంకాలు ఎదురయ్యాయి. కొన్నిసార్లు అతని తల్లిదండ్రులు అనారోగ్యం పాలయ్యేవారు. ఈవెన్ వెన్ ఫేస్డ్ విత్ న్యూమరస్ ఛాలెంజెస్ సచ్ యాజ్ హిస్ పేరెంట్స్ ఇల్నెస్ అనారోగ్యం, ఛాలెంజెస్ ఆటంకాలు, న్యూమరస్ లెక్కలేనన్ని. కొన్నిసార్లు వర్షాలు పడి పొలాలు మునిగిపోయేవి. కొన్నిసార్లు డబ్బులు లేకపోవడం వల్ల పుస్తకాలు కొనలేకపోయేవాడు. అయినా అతను నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. క్రాప్ ఫెయిల్యూర్స్ అండ్ ఏ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టడీ మెటీరియల్స్, శివరాం నెవర్ గేవ్ అప్ హోప్. హోప్ అంటే మనలో ఉన్న జిల్.
స్టడీ మెటీరియల్, పుస్తకాలు, ల్యాక్ ఆఫ్ ఫండ్స్, డబ్బులు లేకపోవడం. ఒకరోజు రామయ్య అనే గ్రామ సర్పంచ్ శివరాం పట్టుదలతో చదువుకున్నట్లు చూశాడు. వన్ డే రామయ్య, ద విలేజ్ హెడ్ మ్యాన్, నోటీస్డ్ శివరామ్స్ డెడికేషన్ టు హిస్ స్టడీస్. డెడికేషన్, పట్టుదల, నోటీస్డ్, గమనించడం. విలేజ్ హెడ్ మ్యాన్, సర్పంచ్. వన్ డే, ఒకరోజు. అతను శివరాం పట్టుదలను గమనించాడు. అతను శివరాంకు సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. మూడ్ బై దట్ బాయ్స్ డెడికేషన్, రామయ్య డిసైడెడ్ టు హెల్ప్. నిశ్చయించుకోవడం, డెడికేషన్, పట్టుదల, మూడ్, చలించడం. అతను శివరాంకు పుస్తకాలు, నోట్బుక్కులు ఇచ్చాడు. అంతేకాకుండా అతను శివరాంకు ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాడు. He provided Shivaram with books, notebooks, and even paid for his tuition. Paid, చెల్లించడం, ప్రొవైడ్, సమకూర్చడం, బుక్స్, పుస్తకాలు, నోట్బుక్స్, కాపీలు. రామయ్య సహాయంతో శివరాం చదువుల్లో మరింత రాణించాడు. అతను పాఠశాలలో టాప్ స్థాయిలో నిలిచాడు. With Ramaya's support, Shivaram excelled in his studies. He topped in the school. Top స్థానం. Support, సహాయం. Excelled, పొందడం. Studies, చదువులు. అతను ప్రతి పరీక్షలో మంచి మార్కులు సాధించాడు. అతని విజయం గ్రామమంతటా వ్యాపించింది. కన్సిస్టెంట్లీ స్కోర్డ్ హై మార్క్స్ ఇన్ హిస్ ఎగ్జామినేషన్. న్యూస్ ఆఫ్ హిస్ అచీవ్మెంట్స్ స్ప్రెడెడ్ త్రూఅవుట్ ద విలేజ్. అంటే గ్రామం మొత్తం వ్యాపించడం. న్యూస్, వార్త. కన్సిస్టెంట్లీ అంటే ప్రతిసారి. ఎగ్జామినేషన్స్, పరీక్షలలో. శివరాం విజయం అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. అతను తన కష్టాలను అధిగమించి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. అతను తన గ్రామానికి ఒక ఆదర్శంగా నిలిచాడు. శివరాం స్టోరీ బికమ్ అన్ ఐకాన్ ఆఫ్ హోప్ ఫర్ అదర్స్. He had overcome adversity to achieve his goals, providing that with hard work and dedication, anything is. శివరాం పాఠశాల విద్య పూర్తి చేసిన తరువాత అతను ఉన్నత చదువులు చదవాలని నిశ్చయించుకున్నాడు. ఆఫ్టర్ కంప్లీటింగ్ హిజ్ స్కూలింగ్, శివరాం పర్స్యూడ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎట్ ఏ లోకల్ కాలేజ్. పర్స్యూడ్, చదువుకోవడం. లోకల్ కాలేజ్ అంటే గ్రామంలోని కాలేజ్. శివరాం కళాశాలలో ఉత్తమ విద్యార్థిగా నిలిచాడు. అతను మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేశాడు. అతను ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. హిస్ బ్రిలియన్స్ అండ్ డెడికేషన్ ఎర్న్డ్ హిమ్ అడ్మిరేషన్ ఫర్ హిస్ పేయర్స్ అండ్ ప్రొఫెసర్స్ alike. Upon graduation, he secured a government job and supported to his family. Supported అంటే మద్దతు చేయడం. శివరాం తన ఉద్యోగంతో పాటు సమాజ సేవలోనూ చురుకుగా పాల్గొన్నాడు. అతను పేద విద్యార్థులకు సహాయం చేసేవాడు. బియాండ్ హిస్ ప్రొఫెషనల్ అకంప్లిష్మెంట్స్, శివరాం వాస్ డీప్లీ committed to serve his community. He mentored undeterred students. అతను గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాయకత్వం వహించాడు. అతను తన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కృషి చేశాడు. అండ్ spearhead various development projects in his village. His efforts transformed the village of countless peoples. శివరాం చేసిన సేవలను గుర్తించి అతనికి అనేక గౌరవాలు లభించాయి. అతనిని గ్రామంలోని ప్రజలు గౌరవంగా చూసేవారు. అతను తన గ్రామానికి ఒక ఆదర్శంగా నిలిచాడు. శివరామ్స్ contributions were recognized with numerous honors. He became a role model for the entire village. రోల్ మోడల్, ఆదర్శప్రాయం.